నమస్కారం అండి. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్. ఈరోజు మనం మార్నింగ్ టిఫిన్ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నా. ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్. అందుకు నేను ఇంతకుముందు మన ఛానల్లో వెరైటీగా చూపించున్నాను. ఈసారి సింపుల్గా సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్ వీటిని వేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకున్నాం. ఎందుకంటే సాల్ట్ కొంచెం కరగాలి. అలాగే ఈ వేసిన మసాలాలన్నీ కూడా ఇలా బాగా నీట్గా కరగాలి. ఓకేనా? ఇప్పుడు ఎగ్ బ్రేక్ చేసుకుందాం. ఓకే, ఒక 5 eggs తీసుకున్నాను నేను. ఈ 5 eggsని ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మనము ఇలా బీట్ చేసుకోవాలి. అంటే మనం వేసిన మసాలా అంతా కలవాలన్నమాట. అందుకోసం మొత్తం మనం ఇలా బీట్ చేసుకోవాలి. అంటే మనం వాటర్లో మసాలాలన్నీ కలిపాం కాబట్టి తొందరగా కలిసిపోతాయి అన్నమాట. చూడండి, ఇలాగా బీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పాన్ పెట్టి స్టవ్ అండి. పాన్ వేడైంది. ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ ఇలా పాన్ పైన రాసుకుంటాం. ఇప్పుడు మనము ఈ బ్రెడ్ స్లైస్ని ఇలా ముంచి చూడండి, ఇలా డిప్ చేసి ఇలా వేస్తాము. దీనిపైన కొంచెం ఆయిల్ వేస్తాం. అలాగే ఓకే, బ్రెడ్ ఆమ్లెట్ కాలిపోయింది. ఇలా కూడా వెరైటీ వేసుకోవచ్చు. దీనిపైన సాస్ కానీ లేదంటే ఆనియన్స్ చిన్నవిగా చేసి అవిగా నంచుకొని తింటే కూడా భలేగా ఉంటుంది. మా చింతలు ఎక్కడ తింటారు చిన్న పాప, పిల్లలకు కూడా ఇష్టంగా పెట్టచ్చు. అలాగే తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం మసాలాలన్నీ వేసాం కాబట్టి ఇది ఒక రకమైనటువంటి రుచిలో ఉంటుంది. సింపుల్గా కావాలంటే చేసుకొని తినచ్చు. బటర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఉంటే మీ దగ్గర మీరు తినాలనుకుంటే బటర్కైనా బాగుంటుంది. కాస్త ఆయిల్ వేయాలి, ఎందుకంటే ఎగ్ కాబట్టి కొంచెం కాలాలి కాబట్టి ఆయిల్ కూడా వేయాలి కొంచెం. సింపుల్గా అయిపోయే టిఫిన్ పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఇష్టమైనది, హాని చేయని టిఫిన్. ఓకే, మనం బ్రెడ్ ఆమ్లెట్ తినేద్దాం పదండి. తినేద్దాం సింపుల్గా, ఆయిల్ ఎక్కువ లేకుండా. హెల్దీ, చిన్నపిల్లలకు మంచిది. బాగా తినండి. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా చేసుకొని తినండి.
చాలా బాగుంది. ఆదిత్య తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.